వెల్కమ్ టు ఐపీఎం న్యూస్. నేను మీ ప్రభావతి. ఈరోజు ఈ క్షణం ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా మన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి నర్తు రామారావు గారు మనతో ఉన్నారు. వెల్కమ్ సార్. నమస్తే. మీకు బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పేసి మా అందరికీ తెలుసు. అయితే అలాంటి బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా మీరు ఈ రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఏంటో చెప్పగలరా? బిజినెస్ అంటే మనకేం లేదు, రోడ్డు మీద కానీ సిటీలో కానీ ఎక్కడ కానీ బిజినెస్ అనే క్వశ్చన్ లేదు. అయితే నేను వ్యవసాయం చేసుకుంటూ కోకోనట్ అంతా ఎక్కువ నాకు థాట్లు ఉన్నాయి, దాని మీదే ఉపాధి మార్గం తప్ప బిజినెస్ అనేది లేదు. అయితే ఏదో మనిషి అనేక కొన్ని సందర్భంలో ఏదో తపన ఉంటుంది, మనకి స్వార్థం ఉంటుంది. భగవంతుడు అన్ని రకాలుగా మాకు చూసాడు, అన్ని రకాలుగా ఉన్న మనిషిని ఏదో రాజకీయం చేసి 10 మందికి అంతే. ఏదో జీవితంలో ఏది శాశ్వతం కాదు, మనకి మనమే బతికే కన్నా 10 మందికి సాయపడడానికి ఏ అవకాశం వస్తే బాగుంటుందని ఒక ఉద్దేశంతో నేను రాజకీయాల్లో దిగాను. మరి ఒకసారి మా కవిటి మండలంలో మా మిస్సెస్ కూడా ఎంపీపీ అయింది. అంతకుముందు ఇండిపెండెంట్ వేసి ఏ పార్టీ మాకు గుర్తించలేదని 1985 తర్వాత ఒక ఇండిపెండెంట్ వేసి ఒక ఎంపీపీని గెలిపించాం. ఆ నెక్స్ట్ మాకు 2009లో మాకు కాంగ్రెస్ తరఫున టికెట్ ఇచ్చారు. ఒక 1100 ఓట్లు నష్టపోయాము. అప్పుడు చాలా కొనసాగుతున్నాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆ పార్టీలో అందరూ కొనసాగాం. మన అతని కుమారుడు మళ్ళా మనను కొత్తగా పార్టీ పెట్టిన వైఎస్ఆర్ పార్టీకి జాయిన్ అయ్యాం. మరి ఆ పార్టీకి 24 గంటలు మాకు టైం దొరికినప్పుడు ఖచ్చితంగా మేము ఆ పార్టీ సేవలు చేసుకుంటూ పార్టీని బలోపేతం పరుస్తున్నాం. ఓకే సార్, మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో దాంట్లో మీకంటూ కొంత గౌరవం అనేది ఉందని అందరికీ తెలుసు. అదే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే అదే బిజినెస్ వల్ల మీకు కొన్ని రిమార్క్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. దాని పట్ల అంటే దాని ప్రభావం ఏమైనా మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పైన పడుతుందా మీరు అనుకుంటున్నారా? పొలిటికల్లో ఉన్నప్పుడు ఉన్నది లేదని లేని ఉన్నదని కల్పించిన కొందరు స్వార్థంకి చేస్తారు. ప్రజలందరికీ మన 4 మండల మున్సిపాలిటీ అంతా తెలుసును. నేను వ్యవసాయం చేసుకుంటూ నేను బతుకుతున్నామని అందరికీ తెలుసును. అయితే నాకు మచ్చలేని మనుషులు మనం ఏం చేస్తాం, వ్యవసాయం చేసుకుని ఉద్యోగంలో ఉన్నాము, మనకి తప్పులు మనకేం తెలియదు. అలాంటి స్వార్థాలు నాకేం లేవు, నా అనేది ఏం లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ స్వార్థానికి ఏదో మన మీద బొజ్జలేదు అంతే తప్ప మరి తెలియదు. ఇది నేను ఈరోజు ఏదో అబద్ధం చెప్పినా ప్రజలందరూ తెలుసు. నేను వ్యవసాయం చేసుకుని నాకు ఎక్కువ వ్యవసాయం ఉంది, దాని మీద నేను రాజకీయంగానే మా బతుకు తెలుగు కానీ దాని మీద. ఇప్పుడు మీకున్నటువంటి ఈ కన్వీనర్ పదవి తొలగించడంలో మీ అభిప్రాయం ఏమిటో తెలియజేస్తారా? అదే చెప్పాను కదా, వాళ్ళు ఏదో రకంగా బొచ్చారు. ఎందుకంటే నాకు బాధ్యతలు ఇచ్చి కిందసారి నాకు వైఎస్ఆర్ పార్టీ టికెట్ ఇచ్చారు. మేము ఫస్ట్ ఎంవి కృష్ణారావు, నెక్స్ట్ సాయిరాజు, అదలక నరేంద్ర, ఆ తర్వాత రెడ్డి, నాకు 5వడికి ఇచ్చారు. దగ్గరలో నాకు ఇచ్చారు కాబట్టి మనం నష్టపోవడం జరిగిన తర్వాత నేను మళ్ళా అదే సమన్వయకర్త నుండి నేను 6 మాసాలు కొనసాగాను. మరి వాళ్ళు ఇచ్చిన గడప గడప కార్యక్రమాలు అయితేనే ఏ కార్యక్రమం ఇచ్చినా ఈ రాష్ట్రంలో గడప గడప కార్యక్రమం చేసేదానిలో నెంబర్ 1గా మాకు గుర్తించారు. ఎందుకంటే 366 రోజులు నేను రాత్రనక పగలనక అదే పని మీద చేసి పార్టీ బలోపేతం నేను చేశాను, ఎక్కువ చేశాను. ఈరోజు ఇంత బలంగా వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ ఉంది అని అంటే అది నా కష్టం సగం, పార్టీ అభిమానము నా కష్టం కూడా సగం ఉంది. బలోపేతం చేశాను, పార్టీ కూడా వైఎస్ఆర్ పార్టీ ఇచ్చే బలంలో బాగానే ఉంది. అయితే నాకు మా ఆది నాయకులు ఏమంటారంటే, నువ్వు ఎమ్మెల్సీకి నీకు ఇస్తాను, ఒకరికి టికెట్ ఇస్తానని అన్నారు.
మరి వాళ్ళు పోటీ చేయమనే మనం పోటీగా ఉంటాను, లేకపోతే నీకు ఎమ్మెల్సీగా ఇస్తామన్నాం కదా అని మా నాయకుడు ఆదేశాల వరకు నేను పనిచేస్తానని వాళ్ళ దగ్గర. భవిష్యత్తులో ఎప్పుడైనా పిర్య సాయిరాజ్ గారితో కలిసి పనిచేస్తారా? చేస్తాను కదా, ఎవరు సమన్వయకర్త అయితే తప్పదు కదా. అంటే నేను 99 నుండి టికెట్ ఆశిస్తాను. 99 నాకు రాకపోయినా నేను లలితగారికి చేశాను. 2004లో నాకు రాకపోయినా లలితగారికి చేశాను. అందరం గెలిపించాము. మరి కంటిన్యూగా ఎవరికి బాధ్యతలు ఇచ్చినప్పుడు వాళ్ళతో కలిసి పనిచేస్తాను. నాకు నష్టపడడం లేదు కదా, నాకు ఏదో పదవి నామినేట్ ఇస్తామన్నారు కాబట్టి నేను పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ నాయకులు ఎవరైనా సరే మీరు వాళ్ళతో కలిసి పనిచేస్తారు. ఇప్పుడు ఎన్నికల్ని ఆల్రెడీ ప్రకటించేశారు. రానున్న ఎన్నికల్లో ఎవరు అధిష్టానాన్ని మీరు అధిరోహిస్తారని మీరు అనుకుంటున్నారు? ఎన్నికలు మా నాయకుడే, మరి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల వరకు మేము పనిచేస్తాం. ఈసారి రాష్ట్రంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది. మా ప్రభుత్వం వస్తుంది. ప్రభుత్వం వచ్చినప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆకాంక్ష. ఆ రూట్లో పనిచేస్తాం. ఖచ్చితంగా విజయం వైఎస్ఆర్ పార్టీ ప్రజలు చెప్తున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ పతాకాన్ని ఎగరేస్తారని ఎగరేస్తాము. కాదు, ప్రజలు అందరూ నమ్మకం. ఓకే సార్, ఓకే. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో మీ యొక్క పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? పార్టీ నియోజకవర్గం బాగానే ఉంది. ఎందుకంటే ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ నవరత్నాల కార్యక్రమం అయితేనేమి, ఇల్లు లేని వాళ్ళకి అప్పుడు రాజశేఖర్ రెడ్డి 2004లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలగైతే అందరికీ ఆదుకొని అర్హులైన అందరికీ అన్ని పథకాలు ఇచ్చాం. మరి ఈ ప్రభుత్వం 600 హామీలు ఇచ్చి 6 హామీలు కూడా నెరవేర్చలేదు. అదే మాకు గెలుపు. ఇచ్చిన హామీలు ఎలక్షన్ ముందు ఎన్నో ఇచ్చారు చంద్రబాబు నాయుడు, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఆ మాటలు నమ్మొద్దు బాబు చంద్రబాబు అని ఒక కార్యక్రమం మీద ఈ నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తం మేము చేస్తాను మా పార్టీ తరఫున. కాబట్టి వెంటనే మాది ఈసారి విజయ్ మాదేని, జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. మన అందరికీ అన్ని విధాల అందిస్తాం మేము. ఇప్పుడు టీడీపీ అభ్యర్థి అశోక్ బాబుని మీరు ఏ విధంగా ఢీకొట్టగలమని అనుకుంటున్నారు? అది అందరికీ తెలిసిన విషయము, నేను చెప్తున్నాను కాదు. 600 హామీల్లో మరి అతనిది బాధ్యత కదా. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. మరి ఎమ్మెల్యే కూడా దానికి ఏ క్వశ్చన్లో సహకరించలేదు ప్రజలకి. 2004లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన అందరికీ పెన్షన్లు అయితేనేమి, ఇల్లు అయితేనేమి, ప్రతి ఒక్కరికి అర్హులైన అందరికీ ప్రభుత్వం సాయం పొందింది. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన ఇవ్వకపోయినా ఉన్నవి వాళ్ళ తాలూకు ప్రజలకే ఇచ్చుకున్నారే తప్ప ఈ ఈ నియోజకవర్గం కూడా అందరికీ న్యాయం చేయలేకపోయారు. అది అసలు కూడా. ఓకే సార్, ఇప్పుడు రానున్న ఎన్నికల్లో డబ్బు యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారు? డబ్బు ప్రభావం అంటే మరి తెలుగుదేశం వాళ్ళు 5 సంవత్సరాలు బాగా ఇసుక మట్టి మసలు మేము సంపాదించారు కాబట్టి అది ఖర్చు పెట్టగలరు. మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళతో డబ్బుకైతే మేము సరిపడాలి. అంటే డబ్బు విషయానికి వచ్చినట్లయితే మీరు ఒక అడుగు వెనక్కి వేయాల్సిందే అని మీరు అంటారు. అంతే కదా, 5 సంవత్సరాల బాగా అభివృద్ధికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చి సంపాదనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి మరి డబ్బు ఖర్చు పెడతారు. వాళ్ళతోనంటే మేము ఢీకొట్టడానికి బాగా డబ్బును దోచుకున్నారని చెప్తున్నాను. దానిలోనైతే ప్రజలందరికీ తెలుసు. తమకున్నటువంటి ఎంతో బిజీ షెడ్యూల్ని సైతం పక్కన పెట్టి తన విలువైన సమయాన్ని మనతో ఈరోజు ఈ క్షణం షోలో ఈ విధంగా పార్టిసిపేట్ చేసినందుకు మన నర్తు రామారావు గారికి మా ఛానల్ తరపున, మా వ్యూవర్స్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.